చాలా తండ్రి నీకు వందనాలు తండ్రి. తిరిగి మళ్ళీ క్షేమంగా వచ్చేలా సహాయించి ఈ కార్యక్రమం నా తండ్రి ఈ యొక్క సండే స్కూల్ ఆది నుంచి అంత వరకు నీవే మహిమ గంట ప్రభావాలు పొందుకోగలవని కొద్దిగిన్న పొందని ఆమేన్ ఆమేన్. పాడండి అమ్మా. అరే మీ మీ మనవరాలు లేరమ్మా, పోయింది కదా. మనవాడు మనవరాలు ఎక్కడున్నారు, పోయింది కదా. మీరు పాట పాడతారమ్మా మీరు. జాయ్ పాడరా. Eat the word and get stronger. Like the postman said to me, from beyond the Bible. Read the Bible to get stronger. Can't wait any longer. The postman said to me, from beyond the Bible. Read the Bible. Can't wait any longer. Shubhi Shubha, 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 Shubhi Shubha. Palu, Chadandi Palu, Inandi Vakyam, Devuni Vakyam. Palu, Chadandi Palu, Inandi Vakyam, Devuni Vakyam. Mr. Postman was sad, Paruganda is sad, Santi Manamantaram, Balavantula Mokamu. Mr. Postman was sad, Paruganda is sad, Santi Manamantaram, Balavantula Mokamu. Balle balle, 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 balle balle. Palu. Hallelujah. హల్లెలూయా. మంచిగా పాడినవరా. Thank you, Tasya. జాయ్ బాగా పాడినవరా. Thank you, Amma. వెరీ గుడ్. అమ్మమ్మ గిఫ్ట్ వచ్చి వాళ్ళకి ఫోన్ చేయొచ్చు కదా. నువ్వు వసంత్ చేయరాదురా, ఆ? విజయ్ వాళ్ళకి చేయరా, ఆ, విజయ్ వాళ్ళకి చేయి, చేస్తా. నేను వినోదకు చేస్తా. మీరు ఇప్పుడే వాడకండి బిడ్డ. ఓకే. ప్రైజ్ లాడ్. ప్రైజ్లాడు. వస్తలేవేందే. వస్తామన్నా. రండి.
చిన్నది చేసినావారా? వచ్చిందిగా ఆమె. నిషి వచ్చిందా? మన ఈ నిష. ఓకే ఓకే. విజయ్ చేసినావా? చేసిన, వస్తాను. నేను వినోదం చేసిన. పిల్లలు ఎక్కిండు తను. యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము. యేసయ్యా నీ మాటలు రెండంచుల ఖడ్గము. యేసయ్యా నీ మాటలు జీవపు ఊటలు. కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలో కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలో ఆరాధించును ఆవరించును తీర్చిదిద్ది సరిచేయును. స్వస్థపరచును లేవనెత్తును జీవమిచ్చి నడిపించును. ఆదరించును ఆవరించును తీర్చిదిద్ది సరిచేయును. స్వస్థపరిచెను లేవనెత్తును జీవమిచ్చి నడిపించును. యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము. యేసయ్యా నీ మాటలు రెండంచుల ఖడ్గము. యేసయ్యా నీ మాటలు జీవపు ఊటలు. హల్లెలూయా. ప్రైజ్. బాగుంది బెట్ట. థ్యాంక్ యూ. బాగుంది బాగుంది. చాలా. నెక్స్ట్ ఎవరు పాడతారు? పాడతారా గిఫ్టెడ్? పాడుతూ పెట్టండి. పాడదు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారా. సిగ్నల్ లేనట్టు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యం వివరించుట నా
చాలదయ్యా నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. అంటే నువ్వు జాయిన్ చేసుకుంటలేవాటరా ఎవరిని అసలు నిశ్చిని జాయిన్ చేసుకుంటలేవాట మన వినోద బిడ్డని. ఏ వస్తలేదు కదా అది వస్తలే ఇప్పుడు వచ్చింది. చూసుకో జర చూసుకో పాడతా సారీ తండ్రి తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీ ఉంటే నాకు చాలు. నా ప్రాణసుడా నీ సన్నిధి పరిమళమే జుంటితే కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంటితే కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీ ఉంటే నాకు చాలు. హల్లెలూయా 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 బాబానా. థ్యాంక్ యూ. హ్యాపీ ఫాదర్స్ డే మామయ్య, పెద్ద డాడీ. హ్యాపీ ఫాదర్స్ నాకెందుకు చెప్తాను రే ఫాదర్స్ డే కదా. ఈ ప్రతిరోజు ఫాదర్స్ డే చేసుకోవాలి. ఈ ఒక్కరోజు ఫాదర్స్ డే చేసుకుంటే రేపు వద్దా, ఎల్లుండద్దా, వచ్చేవారం వద్దా? ఈరోజు ఒక్కరోజే చేసుకుంటే రేపు వద్దా, వచ్చేవారం వద్దా? వాళ్ళకి ఏం తెలుస్తుందిరా. అరే నిచ్చి ఎవరెవరు చెప్పిండ్రో మీరందరూ కూడా చెప్తాను. మా పెద్ద డాడీ బర్త్డేలు చేసుకోడు, పెద్ద డాడీ క్రిస్మస్ చేసుకోడు, ఈస్టర్ చేసుకోడు, మ్యారేజ్ డే చేసుకోడు, ఫాదర్స్ డే చేసుకోడు, ఏం చేసుకోడు వాడు. ఫాదర్స్ డే అంటే వాడు చేసుకోని చెప్పింది. ఫాదర్స్ డే అంటే ఈరోజు ఒక్కరోజే ఫాదర్కి చెప్తే రేపు ఎప్పుడు చెప్తారు, ఎల్లుండి ఎప్పుడు చెప్తారు, ఆవులెల్లుండి చెప్పరా, వచ్చేవారం చెప్పరా? రోజు చెప్పొచ్చు కానీ దానికి ఒక టైం ఉంటుంది కదరా. చెప్పుకుంటా కూర్చుంటారా, సంవత్సరం చెప్తారు. పడతారు డాడీకి రోజు చెప్పాలి. అమ్మమ్మ ఉన్నాం, అది 5 minutes తర్వాత మాట్లాడాలి. అంతలా మీరు వాడండి బిడ్డ. ఇచ్చి తిను ఇక్కడ మస్తు వాడినావు బిడ్డ. ఈ పాట బాగా వచ్చిందిరా, అక్కడ వచ్చింది. థ్యాంక్ యూ పెద్ద. వేరే వాడతారు. హలో పాడరా చిన్ను. సరే పెద్ద చిన్ను పాడుతుంది మామయ్య. పాడు పాడు పాడు.
యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు. సైనికులకు అధిపతి అయిన యేసయ్యా మనకండ. సైన్యములకు అధిపతి అయిన యేసయ్యా యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యెరికో గోడలు సముద్రము ఎదురైన, యెరికో గోడలు సముద్రం ఎదురైన, అద్భుత దేవుడు మనకుంగా భయమేలా, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా వెరీ గుడ్, బాగా పాడినావు బేటా. థ్యాంక్ యూ బేటా. అందరం బాగా పాటలు కదా. పాడు. నీవే నా దేవుడవు ఆరాధించును, నీవే నా రాజు కీర్తించెదను, నీవే నా దేవుడవు ఆరాధించును, నీవే నా రాజు కీర్తించెదను. మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవే, మరణము నుండి జీవము నన్ను దాటించావు, మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవే, మరణము నుండి జీవము నన్ను దాటించావు. హోసానా మహిమా నీకే, హోసానా మహిమా నీకే, హోసానా ప్రభావము రాజునకే. నీవే ఆరాధించును, నీవే నా రాజు కీర్తించెదను, నీవే నా దేవుడవు ఆరాధించును, నీవే నా రాజు కీర్తించెదను. పరలోకము నుండి వెలుగున వచ్చి మార్గము చూపితివి, చీకటి నుండి నన్ను నడిపించావు, పరలోకము నుండి వెలుగుగా వచ్చి మార్గము చూపితివి, చీకటి నుండి వెలుగుకు నన్ను నడిపించావు. హోసానా మహిమా నీకే, హోసానా మహిమా నీకే, హోసానా ప్రభావము రాజునకే. నీవే 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 నా దేవుడవు ఆరాధించును, నీవే నా రాజు కీర్తించెదను, నీవే నా దేవుడవు ఆరాధించును, నీవే నా రాజు కీర్తించెదను. చిన్న బాగా నోరా. అమ్మమ్మ నేను పాడతా.
మన శృతికనా ఆ, कौन है नशों का राजा, कौन है दुनिया का बादशाह, कौन है नशों का राजा, कौन है दुनिया का बादशाह, यीशु है उसका नाम, यीशु है उसका नाम, तो करो जजता, तो करो जजता, तो करो जजता, तो करो जजता। कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, यीशु है उसका नाम, यीशु है उसका नाम, तो करो जजता, तो करो जजता, तो करो जजता, तो करो जजता। पानी पे चलता है, ब्रीज को खिलाता है, पानी पे चलता है, ब्रीज को खिलाता है, शैतान भी डरता है यीशु के नाम से, शैतान भी डरता है यीशु के नाम से। कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, यीशु है उसका नाम, यीशु है उसका नाम, तो करो जजता, तो करो जजता, तो करो जजता, तो करो जजता। హలో రావణ శృతిక ఇది మేము బొంబాయిలో వాడినాం. బొంబాయిలో ఎంత మంచిగా వాడిందంటే వివిఎస్లో వాడు పిల్లలందరూ 50 మంది పిల్లలు వచ్చారు కదా, వాళ్ళందరూ ఎంత మంచిగా వాడినారు. వాళ్ళంతా హిందీ ఉండదు. అంతా హిందీ వాళ్ళే. బాగా అప్పుడు సాధ్య నేను మాట్లాడతా. పాడు. దేవా వందనం, కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం, పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలన, పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలన, వందనం యేసయ్యా, కనురవు నీవయ్యా.
గనుడవు నీవయ్యా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా. అలాగే మంచిగా పాడినావు, చాలా బాగా పాడినావు. బాగున్నారు. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. ఇంకా అందరూ అయిపోయింది కదా మరి? అయిపోయింది రోజు. అత్త ఆమా. పెద్దత్త అత్త అమల. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మలో పాడరా. హలో అక్క. రైతులా బాగుంటుందా? ప్రైజ్లాడమ్మా, ప్రైజ్లాడ. మంచిది, వెరీ గుడ్. అట్లా చెప్పండి. విద్యార్థినుడా నా ప్రాణనాథుడా పునరుద్ధానుడా విద్యార్థినుడా నా ప్రాణనాథుడా నా ప్రతి అవసరం తీర్చినట్టి యేసునాథుడా నా ప్రతి అవసరం తీర్చినట్టి యేసునాథుడా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడం కొండ కోనలోయలలో నీ జడియము యేసయ్యా కొండ కోనలోయలలో నీ జడియము యేసయ్యా శోధన వేదన బాధలు కలిగిన నేను విడువనేసయ్యా నా చేయి బాటి నన్ను నడిచిన పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా నా ప్రతి అవసరం తీర్చినట్టి యేసునాథుడా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా కొండ లోయలలో నీ జడియను యేసయ్యా శోధన వేదన బాధలు కలిగిన నేను విడువనేసయ్యా నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్యా నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్యా ప్రాణనాథుడా నా స్తుతికి పాత్రుడా ప్రాణనాథుడా నా స్తుతికి పాత్ర పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా మోడు బారిన నా జీవితం చిగురించేనయ్యా అంధకారం తొలగించి నా వెన్నెల నీవయ్యా మోడు బారిన నా జీవితం చిగురించేన అంధకారం నా వెన్నెల నీవయ్యా నా చేయి పట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా నా చేయి పట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా నా చేయి పట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా ప్రాణనాథుడా మహిమానాథుడా మహిమానాథుడా నా ప్రేమా పాత్రుడా పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా నాదు యాత్ర ముగియగని నేను చేరదనేసయ్యా కన్నుల అవిని చూసెదనేసయ్యా నాదు యాత్ర ముగియగని నేను చూసెదనేసయ్యా నేను చేరదనేసయ్యా కన్నుల రక్తాన్ని నేను చూసెదనేసయ్యా ఆ మహిమకు నన్ను పిలిచినట్టే పరిశుద్ధాత్ముడా ఆ మహిమకు నన్ను పిలిచినట్టే శుద్ధాత్ముడా
ప్రాణం నీదయ్యా నా సర్వం నీదయ్యా నా ప్రాణం నీదయ్యా నా సర్వం నీదయ్యా పునరుద్ధారుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా నా ప్రతి అవసరం తీర్చినట్టి యేసునాథుడా అపజయములలో జయమునెత్తిన కరుణాశీలుడా అపజయములలో జయమునెత్తిన కరుణాశీలుడా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వస్తున్నారు కదా. హల్లెలూయా బాగున్నది బయట మనసుని నచ్చలేదు బాగున్నది అంత బాగున్నది నువ్వు చాలా బాగున్నావు అలా బాగా పాడినావమ్మా, బాగా పాడినావు. చాలా హార్డ్ పాట చాలా హార్డ్ ఎక్కడ నచ్చడము చాలా థ్యాంక్ యూ. ఆ పాట ముచ్చిన చెప్తారు వాట్సాప్లో పెట్టావు వాట్సాప్లో అంటే పెట్టుకున్నా బాగుంది పాట కూడా అదే ఎక్కడన్నా వెళ్ళినప్పుడు పాట పాడి వాయిస్ పాట సరే పంపుగా నేను నేర్చుకున్నాను. సరే ఆ, ఏమైంది చెప్పనా చెప్పు చెప్పు చెప్పు. ప్రేయర్ చేస్తారా ఎవరైనా తీసుకున్నాం స్తోత్రం 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 హల్లెలూయా 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 నిన్న నేడు ఎక్కడికి ఉన్న మా గొప్పరాగా నిపుణమైన ఉన్నతమైన శ్రేష్టమైన ప్రస్తుతమైన నీతి గల నామమునకు స్తుతులు స్తోత్రం చేస్తున్నాము ప్రభా నాయన ఈ యొక్క తండ్రి మాసంలో మరియు తండ్రి మన దినమున పరిశుద్ధ దినమున నాయన మేమందరం చిన్న మందరం కూడి సమయాన్ని పోనీ యొక్క సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వల్ల కాక జ్ఞానంతో నడుచుకుంటున్నాం. నీకే వీళ్ళతో వీళ్ళకు తండ్రి నాయన వీళ్ళకు ప్రభా ఫోన్ కాన్ఫరెన్స్లో ప్రభా కూర్చున్న వ్యక్తి ప్రభా వాక్యాన్ని చెప్తున్నాడంటే ధన్యకరం ప్రభా. ఎందుకంటే ప్రభా చిన్న పిల్లలు చెల్లులో నాయన కూర్చున్నారు నేను తండ్రి చూపులో పెద్దమైన పిల్లల్లో వాళ్ళ తండ్రి ప్రభా సెల్ఫోన్ ప్రభా అయినా నాటబడే భాగ్యాన్ని అనుగ్రహించమని నాయన నీ కృపత్వంలో అందరినీ నింపమని యేసు నామముల అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు పిల్లలు మీరు అందరూ వినాలే. మధ్యలో మధ్యలో నేను ప్రశ్నలు వేస్తా, ఎవ్వరు లేచిపోవద్దు, అటు ఇటు చూడొద్దు. ఇంట్లో కూర్చున్నారు కదా, నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతా, సరేనా? ఉన్నారా అందరూ? సరే అందరూ మీరు మాట్లాడితే ఉన్నారు అనుకుంటా. నేనే పిలుస్తా. గిఫ్ట్ ఉన్నవారా? ఉన్న పెద్దవాళ్ళు కూర్చోవాలి, ఇక్కడే కూర్చోవాలి. కొంచెం వసంత్ ఎంతసేపు చెప్పండి? అర్ధగంట చెప్పు, నీ ఇష్టం ఎంతనని చెప్పు. అర్ధగంట సరే. అయితే పిల్లలు గిఫ్ట్ ఉన్నది. సింధు నిస్సి ఉన్నారా? పెడదాం ఉన్నాం. నిస్సి ఇంకో నిస్సి ఉన్నావమ్మ? ఉన్నట్ట. అమ్మల అక్కను కూడా వినమాను, అతను కూడా
మన అర్షిక, ఉన్నామమ్మా. రితిక, నా జాయ్. నా ఇప్పుడు చిన్న పిల్లలకు చిన్న స్టోరీ చెప్తున్నా నేను. మళ్ళీ మీరందరూ వినాలి, ఎట్టు పోవద్దు, లేచి దగ్గర అక్కడే కూర్చోండి. ఇక్కడ మనము చూసినట్లయితే చిన్న ప్రార్థన చేస్తున్నాం. మా పరిశుద్ధుడా, మా ఉన్నతుడా, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా మరి తండ్రి, చిన్న వాక్యాన్ని ప్రభావ బిడ్డలకు అర్థమయ్యేలాగా తండ్రి నీవే బోధించండి, నీవే మాట్లాడు ప్రభావ. ఆ బిడ్డలు ఎట్టు కూడా వెళ్ళకుండా తండ్రి జాగ్రత్తగా నా తండ్రి స్టోరీ వినగలటకు సహాయం చేయమని కూర్చుని నాయన మరి గూగుల్ మీట్లో ఉన్న బిడ్డలందరినీ పేరు పేరు వరుసను దీవించి ఆశ్రయించగలవని కొద్ది విన్నపంలో అజరేడని ఎక్కిస్తున్నాములను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పిల్లలు మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 22 నుంచి 23 వరకు చదవస్తుంది. ఎవరికైనా చదువుతారా? ఎవరైనా పర్వాలేదు, చదవండి. 2వ రాజులు 21వ అధ్యాయము 22, 23. పితరుల దేవుడని విసర్జించి తన పితరుల దేవుడని విసర్జించి యెహోవా మార్గమును రెండవ రాజులే, రెండవ రాజు తన తండ్రి విద్య, రెండవ రాజులు. 2వ రాజులు కరెక్టే అక్క. రెండవ రాజులు 21వ అధ్యాయము 22వ వచనం. 21వ అధ్యాయం 22వ వచ్చిన 23 అంతే. ఆయన యెహోవాను విసర్జించి ఆహా. యెహోవా మార్గమందు ప్రవక ప్రవర్తించిన రెండవ రాజులు 21వ అధ్యాయమే. కరెక్టే అన్న, నేను చదివేది 22వ వచనం నుండి 23వ వచనం. ప్రవర్తించిన తానును పూజించి ఆ, తమలను తానును పూజి అది సరేరా 23 వరకు. నీది అది కట్ అవుతుంది వాయిస్. వాయిస్ విద్య ఎందుకు వాయిస్ కట్ అవుతుంది? వాయిస్ కట్ అవుతుందా? ఇంకొకరు చెప్పండి పిల్లలు. ఇంకొకరు చదవండి, ఇంకొకరు ఇక్కడ చదవండి. ఎవరి గురించి ఎవరైనా చదువు. నేను చదవాలానే? చదువుతా. తన తండ్రి పూజించిన విగ్రహములను తానును పూజించాడు. ఆమోను సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరునందు అతనిని చంపగా. రెండవది ఇంకా 23 వచ్చింది. దేశపు జనులు రాజైన ఆమోను మీద కుట్ర చేసిన వారందరినీ చంపి అతని కుమారుడైన యోషియాకు అతని మారుగా పట్టాభిషేకం చేశారు. చాలు తమ్ముడు, చాలు. అయితే పిల్లలు వింటున్నారా? ఉన్నారా లైన్లో? ఒకసారి మళ్ళొకసారి చెప్పండి. ఉన్నారా అమ్మ? అందరూ ఒకసారి చెప్పండి. ఓకే, ఓకే, ఓకే. జాయ్ వినాలా? అయితే ఇక్కడ చిన్నపిల్లలకు కావాల్సింది యోషియా గురించి నేను చెప్తున్నా. అయితే యోషియా 2వ రాజులో మీరు ఇంటి దగ్గర చదువుకోండి. మరి ఇదే వాక్యము దినవృత్తాంతంలో 33 అధ్యాయములో 34, 35 వచనంలో కూడా ఈ వాక్యం ఉంటుంది పిల్లలు, మీరు చదువుకున్న తర్వాత. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యోషియా స్టోరీ చెప్తున్నాం. ఎవరి స్టోరీ చెప్పండి పిల్లలు? యోషియా స్టోరీ నేను మీకు చెప్తున్నా అన్నట్టు ఇక్కడ. అయితే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్టోరీ, మీరు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీలాంటి చిన్న వయసులో ఉన్నప్పుడే రాజు అయిందట. ఎంత వయసు? నా వయసు కూడా మీకు కట్ అవుతుందా? మీలాగనే మంచి క్లియర్గా వస్తుందా? ఓకే, క్లియర్గా వస్తుంది. అయితే ఓకే, ఓకే. అయితే మీలాగనే మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు
ఈయన రాజు అయిందంట. ఎంత వయసు? జాయ్ ఎంత వయసు? జాయ్ ఉన్నవారా? అయితే ఇక్కడ మనం చూసినట్లయితే జాయ్ రేయ్, ఇక్కడ నీ అంత వయసులో ఉన్నప్పుడు ఇక్కడ ఎవరు రాజు అయిందంట. 8 సంవత్సరాలు, అంటే యోషియాకు అప్పుడు 8 సంవత్సరాలు ఉన్నాయంట. అయితే తన తండ్రి ఆమోజు, యోషియా తండ్రి పేరు ఆమోజు. ఆమోజు కాదు, ఆమోను సారీ అంటున్నా. ఆమోను చనిపోతాడు. అయితే చనిపోతే తండ్రికి బదులుగా యోషియా రాజు అయ్యాడు అన్నట్టు. అయితే అతనికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయంట? 8 సంవత్సరాలుగా ఉన్నప్పుడు ఆయన రాజు అయ్యిండు. అయితే ఎన్ని సంవత్సరాలు పరిపాలించిండట? యెరూషలేములో 31 సంవత్సరము పరిపాలించిండు ఆయన. అయితే ఆ యొక్క ఏలిండు అన్నట్టు, అంటే యెరూషలేములో రాజుగా పరిపాలించిండు. అయితే ఇతని తండ్రికి ఇతని తండ్రి లేదా 2 ఏళ్ళే, అతను 2 సంవత్సరాలే యెరూషలేమును పరిపాలించిండు. తర్వాత అతని తండ్రిని అతని దగ్గర ఉన్న సేవకులే కుట్ర చేసి చంపేసిండు. ఎవరి తండ్రిని చంపేసిండ్రు కుట్ర చేసి? ఓషియా తండ్రిని చంపేసిండు. వెరీ గుడ్. ఎన్ని సంవత్సరాలు పరిపాలించిండు ఓషియా? ఆమోను ఎన్ని సంవత్సరాలు పరిపాలించిండు వాళ్ళ తండ్రి? చెప్తారా? 2 సంవత్సరాలే. ఇతని తండ్రి ఎన్ని సంవత్సరాలు పరిపాలించిండు? యెరూషలేములో 2 సంవత్సరాలు పరిపాలించిండు. అయితే పిల్లలు వినాలి, మీరు అటు ఇటు పోతున్నారు, నాకు కనబడుతుంది, ఇక్కడ చూస్తున్నా నేను. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అతన్ని చంపేసిండ్రు అన్నట్టు, వాళ్ళ నాన్నని, యోషియా వాళ్ళ నాన్నని చంపేసిండ్రు, ఆమోనును చంపేసిండ్రు. చంపినాక యోషియా రాజు అయినాక అతనికి ఒక తాత ఉన్నాడు. మీకు తాతలు ఉన్నారు కదా, మీ డాడీ వాళ్ళ నాన్నలు ఉంటారు కదా. అయితే అలాగనే యోషియా ఇతనికి కూడా ఒక తాత ఉన్నాడట. ఇతని పేరు మనష్షే. ఎవరి తాత చెప్పాలి? మీరు కూడా స్టోరీ వింటున్నారు కదా, చెప్పండి. ఎవరి తాత? యోషియా తాత. అతని పేరేంటిదట? మనష్షే. అతను కూడా రాజే అన్నట్టు. అయితే ఇతని గురించి కొంచెం నేను చెప్పినాక మీకు తర్వాత ఆమోజు గురించి, నేను యోషియా గురించి మీకు చెప్తా. ఇప్పుడు మీకు అర్థమైందా? యోషియా ఎవరు, ఆమోను ఎవరు, మనష్షే ఎవరు? అర్థమవుతుందా పిల్లలు? యోషియా స్టోరీ మనము చెప్పుకుంటున్నాం. అతని తండ్రి పేరు ఆమోను. అయితే యోషియా తాత పేరు మనష్షే. వింటున్నారా? అయితే ఈ మనష్షే ఏం చేసిందంటే, ఇతని గురించి చెప్పాలనంటే చాలా విగ్రహారాధికుడు అన్నట్టు, భయంకరమైన విగ్రహారాధికుడు. అయితే ఎవరి ఆమోను వల్ల ఇక్కడ ఎవరన్నట్టు, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యోషియా ఎవరి కొడుకు? పిల్లలు మళ్ళీ ఒకసారి చెప్పండి, మీరు కన్ఫ్యూజ్ కాకుండా నేను చెప్తా. యోషియా ఎవరి కొడుకు? మనష్షే. యోషియా ఎవరి కొడుకు? ఆమోను కొడుకు. మళ్ళీ నేను ఉల్టా చెప్తా. ఆమోను ఎవరి కొడుకు? మనష్షే. ఎవరికి తాత? యోషియాకు తాత కదా. అయితే ఇతను బాగా చెప్తున్నారు, బెటర్, వెరీ గుడ్, మంచిగా చెప్పింది, ఓకే. అయితే ఇక్కడ యోషియా తాత మనష్షేకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు రాజయ్యండి. ఈయన కూడా 12 years ఉన్నప్పుడు, 12 years ఉన్నప్పుడు రాజయ్యండు. ఈ యోషియా అయితే 8 years ఉన్నప్పుడే రాజయ్యండు. అయితే ఈ యొక్క ఇతని గురించి మనము చూసుకున్నాము. అయితే ఇతను ఎన్ని సంవత్సరాలు పరిపాలించిండంట? 8 సంవత్సరాలు అంటే 55, అంటే 55 years ఎక్కడ పరిపాలించిండు? యెరూషలేములో 55 years పరిపాలించిండు. ఎవరు? వీళ్ళ తాత గురించి చెప్పుకుంటున్నాం, యోషియా వాళ్ళ తాత గురించి చెప్పుకుంటున్నాం మనం. అర్థమవుతుందా?
అర్థమవుతుందా బేట? అర్థమవుతుంది. ఓకే. అయితే ఇతను ఈ తాత ఏం చేసేదనంటే అన్య జనులు చేసినట్టుగా హేయమైన పనులు చేసేది. హేయమైన పనులు అంటే వాళ్ళు ఏం చేస్తారు, బలులు ఇవ్వడము, వాళ్ళంతా కూడా రక్తం అంతా తీసి ఆ బొమ్మ మీద చల్లడము, ఇంకేం చేస్తారంటే హేయం అంటే వాళ్ళు చేసేటి అన్ని అన్య జనులు ఎలా చేస్తారో అలా చేస్తున్నాడు. ఎవరు? ఈ యొక్క యోషియా వాళ్ళ తాత. అయితే ఇంకా ఎలాంటి పనులు చేస్తున్నారంటే విగ్రహాలకు పని ఇవ్వడము, విగ్రహాలను పూజ చేయడము, అతను ఇవన్నీ కూడా హేయమైన పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. చెక్కతో చేసిన బొమ్మలను, రాళ్ళతో చేసిన బొమ్మలను, కోత కోసిన విగ్రహాలను, ఇంకా నక్షత్రాలను, ఆకాశ నక్షత్రాలను అన్నిటినీ కూడా పూజించడము, కొలవడము, చాలా 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 ఎంత హేయమైన పనులు అంటే చాలా గలీజు పనులు చేస్తారు. అయితే మనసు చేస్తా ఉంటాడు. ఇంకేం చేసిన మాంత్రికుల దగ్గరికి పోవడము, వెళ్ళి తోడు తెచ్చుకోవడము, మాంత్రికులు తెచ్చుకోవడం, మంత్రాలు చేసుకోవడం చేస్తా ఉన్నాడు. అంత అంత భయంకరమైన విగ్రహాలు పూజిస్తా ఉన్నాడు. ఆ రీతిగా చేస్తా ఉన్నాడు. ఇతని తండ్రి వాళ్ళు తెలుసు అసలు తండ్రి ఎవరి తండ్రి? యోషియా వాళ్ళ తాత వాళ్ళ తండ్రి పేరు హిజ్కియా, తల్లి పేరు హెప్సిబా. అర్థమవుతుందా? ఈ తాత మనస్సే వాళ్ళ తండ్రి పేరు హిజ్కియా, తల్లి పేరు హెప్సిబా. వీళ్ళు చాలా మంచి దేవుని ఇక ఈ హిజ్కియా ఈ మనస్సే ఇప్పుడు పూజలు చేస్తున్నట్టు ఏమైనా పనులు చేస్తున్నాడు. వీళ్ళ డాడీ ఎంత ప్రార్థన చేసేవాడు, ఎంతమంది ఎన్ని అద్భుతాలు చేసిండు. ఇక విగ్రహాలు ఎక్కడ ఉండకుండా అన్ని పడగొట్టిండు, ఎక్కడ దేవతా స్తంభం లేకుండా చేసిండు, ఎక్కడ కూడా ఎవ్వరు కూడా విగ్రహాన్ని పూజించకూడదు అని అంత మంచిగా పరిపాలించుకుంటూ దేవుణ్ణి ఆరాధించుకుంటూ అంత మంచి తండ్రికి ఎంత గలీజు కొడుకు పుడతాడు అన్నట్టు. ఎంత గలీజు కొడుకు అంటే ఎవరు? మనస్సే, యోషియా వాళ్ళ తాత. అంత గలీజైన కొడుకు పుడతాడు అన్నట్టు. పుట్టినప్పుడు అప్పుడు ఇతను చేసే పనులకు ఏమైతే మీకు ఎందుకు మన యోషియా వాళ్ళ తాత వాళ్ళ తండ్రి పేరు తల్లి పేరు ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు ప్రార్థన పరులు. ఈ యొక్క హెప్సిబాని అయితే ఎవరో తెలుసా? ఈ యేషయ్య లేడా యాజకుడు యేషయ్య వాళ్ళ కూతురు అని అనుకుంటారు అన్నట్టు. మరి బైబిల్ అయితే లేదు కానీ వేరే వాళ్ళు అంటారు అన్నట్టు. అయితే ఆ రీతిగా అంత ఏంటిది ఒక పెద్ద తల్లి ఈ గలీజు పనులు చేసేటైన తల్లి ఎవరట? ఒక ప్రవక్త కడుపులో పుట్టినాము. ఈ హిజ్కియా ఎంత సేవ చేసిందంటే దేవుని పరిచర్య బాగా చేసింది. ఆయన కూడా రాజుగా ఉండి మంచిగా పరిపాలించండి అన్నట్టు. అయితే ఈయన మీదకి చాలా కోపం వచ్చేస్తుంది దేవునికిగా. ఇంత మంచి తల్లిదండ్రులకు ఇంత గలిజోడు పుట్టిండని దేవుడికి ఏం చేస్తారు? కోపం వచ్చేస్తుంది. బాగా కోపం వచ్చేసి ఏం చేస్తాడనంటే దేవుడు అతన్ని ఇక ఏం చేస్తాడంటే యోషియా వాళ్ళ తాతని ఒక రోజు ఏమైందన్నట్టు ఇది 2వ దినవృత్తాంతాలు 33:11 రాయబడి ఉంటుంది. ఏమని ఉంటాడంటే నేను తర్వాత చదువుకోండి రాసుకొని 2వ దినవృత్తాంతాలు 33:11 అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతి వచ్చి మనష్య అంటే వాళ్ళ తాతను పట్టుకొని ఏం చేసిందట? గొలుసులతో కట్టేసింది, బంధించిందన్నట్టు. బంధించి అతనిని బబులోనికి తీసుకెళ్ళి చీకటి గదిలో పెద్ద గదిలో పాడిస్తారు. ఇవన్నీ కోపం వచ్చేసింది వచ్చిన పనులు చేస్తే. వచ్చేసరికి ఉగ్రత వచ్చేసింది, కోపం వచ్చింది దేవునికి. కోపం వచ్చి ఇతన్ని తీసుకెళ్ళి గొలుసులతో బంధించి అందులో పాడేస్తారు. ఇక పాడేసేసరికి అప్పుడు ఏం చేస్తాడంటే ఆ విగ్రహాలు తను చేసిన పూజలు బలులు అవన్నీ కూడా గలీజు పనులు అన్నీ కూడా పిల్లలను చంపడము, పిల్లలను కూడా బలిస్తూ ఉంటారు. అంత గలీజు ఆయన ఏం చేస్తాడంటే అప్పుడు ఆ చీకటి గదిలో బంధించినప్పుడు అప్పుడు అనుకుంటాడు అన్నట్టు. అప్పుడు ఏసే గుర్తుకొస్తాడు దేవుడు గుర్తుకొస్తాడు. గుర్తుకొచ్చి ఆ చీకటి గదిలోనే ఎందుకంటే ఈ యొక్క హెప్సిబా హిజ్కియా కడుపులో పుట్టింది కాబట్టి వీళ్ళకి పుట్టింది కాబట్టి వాళ్ళ దేవుడు వాళ్ళ ప్రాంతం ఉన్నారు కాబట్టి ఆయనలో మార్పు వచ్చింది. అయితే ఎలాంటి మార్పు వచ్చింది అంటే గదిలో పడేసి
యొక్క రాజును గొంతులతో బంధించి తీసుకుపోయి పడేసేసరికి అప్పుడు శ్రమలో ఉన్నాడు, బాగా బాధపడుతున్నాడు. అయితే 32:12 నుంచి 16 వరకు 2వ దినవృత్తాంతర గ్రంథము 12వ వచనం నుంచి 16 వరకు రాయబడింది. అతను శ్రమలో ఉన్నప్పుడు తను ఏం చేసిందంటే దేవుని సన్నిధిని అన్ను తాను బహుగా కట్టుకొని ఇక అప్పుడు జరిగి ఉండాలి. ఇక విగ్రహాలు పూజించేటప్పుడు కవిత్వం చేసేటప్పుడు అయితే బాగా తన్ను తాను తగ్గించుకొని యెహోవాను బతిలాడుకోవడం మొదలుపెట్టింది. ఎలా అంటే ప్లీజ్ దేవా, ప్లీజ్ దేవా, దేవా నన్ను కాపాడవా, నన్ను రక్షించవా, నన్ను ఈ ఈ శ్రమల నుంచి విడిపించవా, ఇక్కడ నన్ను కాపాడవా అని అతను బాగా ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసినప్పుడు అతని ప్రార్థన ఉన్నాడన్నట్టు విని అతన్ని విడుదల చేసింది. ఎలా విడుదల చేస్తుంది? మన దేవుడు దయగల దేవుడు, కరుణావాత్సల్యం గల దేవుడు. అయితే ఎప్పుడు ఏ తప్పు చేసినా కూడా అలా వెంటనే మనం తప్పైన ప్రభువా, ప్లీజ్ ప్రభువా అంటే మన దేవుడు మనల్ని క్షమిస్తాడు అన్నట్టు. బయటని నేను పాపం చేసిన ఇతన్ని, గర్వీని పనులు చేసిన ఇతన్ని కూడా మన దేవుడు ఏం చేసిందట, బతులాడినట. ప్లీజ్ దేవాను, ప్లీజ్ దేవాను అని కాపాడవా, నేను కాపాడవా అని ప్రార్థన చేసినప్పుడు అప్పుడు అతన్ని విడుదల చేసింది. అయితే ఇంతగా ఇలాంటి పనులు చేసిన వాళ్ళు మనం కూడా ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఏం చేయాలి, వెంటనే మనం గుర్తు చేసుకొని నేను చేసింది తప్పు అని తెలుసుకొని గుర్తు చేసుకొని మనకు తెలుస్తుంది. మనం మంచి పని చేస్తే మనకు తెలుస్తుంది, చెడు పనులు చేసినా తెలుస్తుంది. ఏం చేస్తాను, ఈరోజు ఎంత మంచి పనులు చేసినో, నేను మందికి సహాయం చేసిన, మంచి వంట చేసిన, ఇంట్లో పనులు చేసిన, మంచి చదువుకున్నా, ఈరోజు ఎంత మంచి పనులు చేసిన అని అర్థమవుతున్నాను. మంచి పనులు చేస్తే అదే చెడు పనులు చేసిన అనుకో, ఎయిట్ గురైనాకంటే టీవీ చూసుకుంటా, టీవీ చూసుకుంటా, అలాంటి పనులు చేస్తే మనకు అది కూడా అర్థమవుతుంది. ఈరోజు అంతా నేను మంచి పనులు చేయలేదు. అప్పుడు మనం ఏం చేయాలి, గుర్తుకు రావాలి, దేవుడు గుర్తుకు రావాలి. దేవా నేను చేసింది తప్పు కదా ప్రభువా, నన్ను క్షమించు అని మనం అడిగితే మన విన్నపంలో దేవుడు మన మొరను ఆలకిస్తాడు. ఈ యొక్క మనస్సే మొరను ఆలకించింది. ఆ మనస్సే విన్నపంలో విన్నాడు, అంతీకంగా ఏడ్చింది. నీళ్ళు లేదు, ఆహారం లేదు, ఏం లేదు. అప్పుడు ఆయన సింహాసనం మీద నుంచి రాజవంశం ఎక్కడున్నాడు, శ్రమలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు అన్నట్టు. అప్పుడు అతనికి ఏమవుతుందనంటే అతనికి పశ్చాత్తాపం అన్నట్టు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఆయన మొరని విని ఆయన విన్నపంలను ఆలకించి బబులో నుండి యెరూషలేమునకు మందిరాన్ని తీసుకొని వస్తాడు. అప్పుడు ఆయన చేసిన తప్పుదలను ఒప్పుకొని ఏం చేస్తున్నాడు, పశ్చాత్తాపడి యెరూషలేములో ఉన్న యూదులను అందరినీ పిలిపించి ఇప్పుడు ఎవ్వరు కూడా విగ్రహములను పూజించవద్దు. ఇదివరకు పూజించాలని అందరినీ బెదిరించేదన్నట్టు, అందరిని భయపెట్టించేది, విగ్రహాలని పూజించాలనేది. ఇప్పుడు ఏమంటున్నాడు, యెరూషలేములో ఉన్న వాళ్ళందరినీ పిలిపించి ఇక నుండి ఎవ్వరు కూడా విగ్రహాలను పూజించవద్దు, అన్నింటిని తీసుపడేయండి అని చెప్తారు. అప్పుడు యెహోవాయే నిజమైన దేవుడు అందరికీ చెప్పి సమావేశం చేసి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళనందరినీ పిలిపించి ఏం చేస్తారంటే నిజమైన దేవుడు యెహోవా అని చెప్తాడు. ఈయన తప్ప ఇంకొక దేవుడు మనకు లేడు, ఈయన తప్ప ఇంకెవరిని కూడా మీరు పూజించవద్దని మనస్సేవ చెప్తారు. మనస్సు ఎవరమ్మా, మనస్సు ఎవరు చెప్తారా? తక్కువ చెప్పాలి, మీరు వింటారు అనుకుంటారు తక్కువ చెప్తే. మనస్సు ఎవరు? ఎవరు చెప్తారు ఈ మాట? ఎవరు చెప్పిండ్రు? ఎవరు చెప్పాలి? అవునురా, బాగా చెప్తారు.
జరిగింది కదా, అది తలంచుకొని దేవునికి ఏం చేసిండట, ఆ దేవుని పట్ల కృతజ్ఞత కలిగిన వాడే. అమ్మ దేవుడు నన్ను కాపాడిండు, దేవానికి వందనాలు. మనం అంటాం కదా, మనకేమన్నా ఆపద వచ్చి తప్పిపోతే ఏమంటాం, కోటి కోటి వందనాలు దేవా, నాకు నీకు స్తోత్రాలు దేవా అని ఎట్లా మనం కృతజ్ఞత చెల్లిస్తామో, అట్లనే మనస్సే కూడా ఏం చేస్తున్నాడట, దేవుని పట్ల, దేవుడు చేసిన మేలుని బట్టి ఏం చేస్తుందట, కలిగిన వాడై కృతజ్ఞత అర్పణలను ఏం చేసిందట, దేవునికి అర్పించాడట. అయితే కృతజ్ఞత అర్పణలను అంటే ఇక్కడ ఏం చేసిందట, 2వ దినవృత్తాంతాలు 33:16 ఉంటుందమ్మా. 33:16. అయితే ఇక్కడ కృతజ్ఞత అర్పణలను అర్పించుతూ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞించెను. ఏమంటుందంట, కృతజ్ఞత అర్పణలను అర్పించుతూ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను సేవించుడని ఇక్కడ యూదా వారికి ఎవరంటే తాతయ్య. అయితే పిల్లలు మనం కూడా మనకి ఏదైనా ఏం జరుగుతున్నప్పుడు ఏం చేస్తాము, ప్రేయర్ మీటింగ్ పెట్టిస్తాము. మనకి మంచి జరిగింది, మనకి ప్రేయర్ మీటింగ్ పెట్టుకోవాలి, లేకపోతే కాన్ చేసేస్తారు, కాన్సర్ తీసుకొస్తారు. ఆ కాలంలో కాన్సర్ అంటే బలు అర్పిస్తారు. అయితే ఇక్కడ మనం ఏం చేస్తాం, మంచి జరుగుతాం, వెళ్ళి దేవునికి కాన్సర్ వేసి వస్తాం. అయితే ఇతరులు ఏం చేస్తుంది, కృతజ్ఞత అర్పణలంటే ఏం గుర్తుకొస్తుంది చెప్పండి. కృతజ్ఞత అర్పణలకు ఏం గుర్తుకొస్తుంది చెప్తారా? పండగ ఉంది, మనకు ఒక పండగ ఉన్నది, కృతజ్ఞత అర్పణల పండుగ అంటారు. ఏంటిదో చెప్తారా? వింటున్నారా? కోతకాల పండుగ అంటాం మనం. అయితే ఇతను కూడా ఏం చేసిందట, ఆ యొక్క దేవుడైన యెహోవాను శోధించుడి అని యూదా వారికి ఆజ్ఞాపించాడు. ఎవరంటే యోషియా తాత ఏం చేస్తాడట, కృతజ్ఞత అర్పణలను దేవునికి తీసుకొచ్చి చెల్లిస్తున్నారు. మనం ఏం చేస్తాము, సంవత్సరం అంతా మనకు దేవుడు చేసిన మేళలన్నీ కూడా అన్ని కానుకలు. అప్పుడంటే పంటలు ఇచ్చేవాళ్ళంట. ఇప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టిన మనం పోతా అంటే వస్తా అంటే దేవుడు కాపాడము, యాక్సిడెంట్ నుంచి తప్పించడము, ప్రమాదం నుంచి తప్పించడం, ఇలాంటివన్నీ చేస్తారు. కాబట్టి మనం కూడా ఏం చేస్తాము, దేవునికి కృతజ్ఞత అర్పణల పండుగ అని చేసుకుంటారు అన్నట్టు. అయితే దానికి అప్పుడు సంవత్సరం కావాల్సిన సందంతా కూడా అక్కడ చెల్లించి వస్తారన్నట్టు. అయితే దీన్ని కొత్తకాల పండుగ అంటారు పిల్లలు. అయితే మీకు కొత్తకాల పండుగ గురించి తెలియదు కాబట్టి అది కూడా కొంచెం నేను చెప్తున్నాను. కృతజ్ఞత అర్పణలు అంటే ఇవే అన్నట్టు, తెలియని వాళ్ళకు తెలియగలం. అయితే దీన్ని మనం ఏం చేస్తున్నామంటే ఈ రీతిగా ఆయన దేవునికి అర్పణలను అర్పించినట్టు. అయితే అర్పించినప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరి గురించి అన్న మనం ఇప్పుడు ఎవరి గురించి చేస్తున్నాం, 33:16 చదువుతారా ఎవరన్నా? మంచిగా చదవాలి. 33:16 దినవృత్తాంతం. ఇది ఒక బాగు చేసి ఇక సమాధానములను దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చాడు. అయితే బలులు అర్పి వారు వచ్చి తమ మమ్మకే చేసిరి. అయితే ఇక్కడ ఏం చేసిండంట, కృతజ్ఞత అర్పణలను దేవుని మందిరానికి తీసుకెళ్ళిండు. ఎందుకంటే అశ్షూరీల చేతి నుంచి, బబులోనులో నుండి మనష్షేను తీసుకెళ్ళిండు కాబట్టి అక్కడ నుంచి దేవుడు కాపాడిండు. కాబట్టి దేవునికి ప్రార్థన చేసి దేవునికి ఏం చేసిండు, దేవుడు నన్ను కాపాడిండు అని యెరూషలేములో ఆ యొక్క అర్పణలను తీసుకొని దేవునికి అర్పించిండు అన్నట్టు పిల్లలు. అయితే మనం చూసినట్లయితే ఏ రీతిగా మనం ఇక ఇప్పుడు
ఇప్పుడు అంటే 7:30 అర్ధగంట అవుతుంది పిల్లలు. అయితే ఇక్కడి వరకు మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం అనుకున్నాం? యోషియా గురించి చెప్తున్నాం అనుకున్నాం కదా. ఎవరి గురించి పిల్లలు? యోషియా గురించి చెప్తున్నాం అనుకున్నాం, కానీ ఆ మధ్యలో వాళ్ళ తాత గురించి చెప్తున్నాము. ఎప్పుడన్నా వీలుంటే మళ్ళీ ఎప్పుడన్నా వసంత చెప్పేది ఉంటే ఆ మధ్యలో ఎప్పుడన్నా ఇట్లనే గ్యాప్ ఇస్తే మిమ్మల్ని ఈ స్టోర్ అంతా అడిగి మళ్ళీ నేను ఎక్కడికి చెప్తా. యోషియా బాలుడుగా ఉన్నప్పుడు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ఏం చేసిండో, ఎలా పరిపాలించిండో, ఆ 8 సంవత్సరాల అబ్బాయి ఏ రీతిగా రాజయిండో, మీకు ఇవన్నీ కూడా నెక్స్ట్ మీరు ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇప్పుడు వసంత ఊరికి వెళ్తుంది కాబట్టి నాకు ఈ అవకాశం వచ్చింది. దేవునికి వందనాలు. వసంత చెప్తున్నా పిల్లలు ఈరోజు మనం మనిషి గురించి విన్నాము, యోషియా తాత గురించి విన్నాము. అయితే వచ్చే ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు యోషియా గురించి నేను మీకు చెప్తా. అర్ధగంట అయిపోయింది కదా. దేవుడి వాక్యము మీలో ఫలింపజేయను గాక. ఆమేన్. ఆమేన్. ఎవరైనా ప్రార్థన చేయండి అమ్మా. మీలో ఎవరైనా ప్రార్థన చేయండి. పిల్లలు మీరు ప్రార్థన చేయాలి. చేయండి బిడ్డ. ఎవరైనా వాక్యం కొరకు చేయండి. మీకు అర్థమైంది కదా వాక్యము? అర్పిక, శృతిక అర్థమైందా? జాయ్ అర్థమైంది. వెరీ గుడ్. నిశ్చి అర్థమైందా? చిన్ను, నిశ్చి మీ అందరికి అర్థమైంది కదా. నెక్స్ట్ ఎప్పుడైనా వీలున్నప్పుడు యోషియా గురించి చెప్తాను. నేను బాలుడిగా ఉన్నప్పుడు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు రాజు అయ్యిండు, ఎట్లా పరిపాలించిండో నేను నీకు చెప్తాను. సరేనా? ఎవరైనా ప్రార్థన చేయండి అమ్మ వాక్యం కొరకు. చెయ్యి పెదవ చేస్తా. చేయదు. స్తుతి స్తోత్రం హల్లెలూయా 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 హల్లెలూయా. ఈశానికి ఆరాధన స్తోత్రం ఈశానికి స్తోత్రం ఇచ్చినందుకు ప్రభా. ప్రభా మంచి వాక్యాలను అందించామన్న ప్రభా. ఈరోజు పోషే గురించి చెప్పింది ప్రభా. దానికి స్తోత్రం ప్రభా. ఇంకా రానున్నది వాళ్ళ మంచి మంచి వాక్యాలు ప్రభా దయచేయండి ప్రభా. ఇప్పుడే పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతుండగా ప్రభా వాళ్ళకి చదువులో మీరే ఉండమని పెట్టుకుంటున్నాం ప్రభా. ఏసు మీరే తోడు ఉండమని ఇచ్చిన ప్రార్థన జరగడం యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందును నెరవేరును గాక. మాకు కావాల్సిన దిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణం క్షమించము. మమ్మల్ని శోధనలు కీడును తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నువ్వేనో తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనందరికీ, భూలోకంలో చెదిరిన పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైనను గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.